మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సీజనల్ ఫ్రూట్స్ చాలా చాలా అవసరం కదండి. మనం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నామంటే మనకి దగ్గర పండే కాయలు పళ్ళు లేకపోతే కూరగాయల కన్నా పక్క దేశాల నుంచి వచ్చిన వాటికి ఎంత ఇంట్రెస్ట్ చూపించేస్తున్నామో రమ్మగారు. దేశాల నుంచి రావులే, రాష్ట్రాల నుంచి వస్తాయి. పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రమ్మగారు? విదేశీ ఫ్రూట్స్ కూడా మనం ఎన్ని తినట్లేదు. విదేశీ ఫ్రూట్స్, ఎక్సోటిక్ ఫ్రూట్స్ అక్కడి నుంచి రావటల్లా ఇక్కడ మన వాటిని పండించే ఇప్పుడు మన దగ్గర కూడా పండించేస్తున్నారు. అవును, పండిస్తారుగా. అవును. వీటిలో మనకి నేటివ్ ఫ్రూట్ అంటే జామకాయ కదా. అవును. కీర్తికి ఎంత ఇష్టం అంటే రాగానే జామకాయలు తెప్పించేసి కట్ చేయించేసి అందులో ఉప్పు కారం వేసేసుకొని తింటుంది. అదే స్నాక్ అనమాట తనకి. రెగ్యులర్ గా తినే వాళ్ళు తన్నే చూసానండి. బెస్ట్, తన స్కిన్ మెరిసిపోవడానికి అదే కారణం అయ్యింది. రెగ్యులర్ గా తింటుంది రమ్మగారు. ఎప్పుడైనా ఒక్క రోజు తింటాం మనం, జనరల్ గా అయితే 2 రోజులు. ప్రతిరోజు ఒక్క ముక్క అయినా తింటది ఏదో ఒక రూపంలో. అదే మంచిది, చాలా మంచిది కదా. నేటివ్ ఫ్రూట్ సీజనల్ గా అంటే ఎక్కువ సంవత్సరాల్లో ఎక్కువ రోజులు దొరుకుతుంది. ఇప్పుడు 365 రోజులు విరివిగా దొరుకుతాయి. బాగా కాపులు ఉంటాయి కదా, మన ప్రాంతం అంతా కాస్తాయి. ఒక హోల్సమ్ ఫ్రూట్, సూపర్ ఫుడ్స్ లో జామకాయ కూడా ఉంది జయ. జామకాయ మనకు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి కదా, దాంట్లో జామకాయ కూడా సూపర్ ఫుడ్డే. చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ బెనిఫిట్స్ అయితే అసలు చాలా చాలా ఎక్కువ. ఫైబర్ ఉంటుంది దాంట్లో, సి విటమిన్ ఉంది, డైజెషన్ కి మంచిది. కొంతమందికి సూట్ కాదా గింజల పార్ట్, కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది, తీసేసుకుని తింటారు. నేనేమనుకుంటానంటే మా అక్కయ్య ఎవరో చెప్పారు, గింజలు నవలకుండా మింగేస్తే యాసిటీస్ వచ్చేస్తాయి. నమిలిన గింజ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, పళ్ళల్లో ఇరుక్కుంటాయి. అందుకని పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినలేకపోతారు. చక్కగా మా మదర్కి పళ్ళు తీశారు ఒకప్పుడు, తర్వాత డెంచెస్ పెట్టినారు. కానీ జామకాయ శుభ్రంగా కోరిచ్చేసేవాళ్ళం. కోరిస్తే ఇక మెత్తగా గుజ్జు లోపలికి వెళ్ళిపోతుంది హ్యాపీగా. పొట్టకు అవసరం కదా, నవలక్కర లేకుండా తినచ్చు. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. గింజల పార్ట్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. మనం యాపిల్స్ కోసం పరిగెత్తకుండా. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు ఏమిటి, యాపిల్ ఎడే కీప్ ద డాక్టర్ అవే అని. మీరు జామకాయని కూడా కీప్ ద డాక్టర్ అవేగా పెట్టుకోవచ్చు. జామకాయల వల్ల స్కిన్ చాలా బాగుంటుంది. జామ పళ్ళు విరివిగా తినే వాళ్ళకి స్కిన్ బాగుంటుంది, పళ్ళు క్లీన్గా అవుతాయి, పొట్ట క్లీన్ అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మనకు కావాల్సిన శరీరానికి అవసరమైనటువంటి ఎక్కువ అవి అందులో ఉన్నాయి. అవును, చీప్ కూడా. ఇప్పుడు పెరిగింది రేటు, కంపేర్ చేస్తే ఇప్పుడు కేజీ 80 రూపాయలు అంటే ఒక 6-7 పళ్ళు వస్తాయి కదా మనకి. 50 నుంచి 100 దాకా ఉంటుంది. అదే 100 రూపాయలు యాపిల్స్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అవును, ఓన్లీ యాపిల్ వరకు కాదు రమ్మగారు, కివి, అవకాడో ఇవన్నీ చాలా ఖరీదు, చాలా ఖరీదు. ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒక ఫ్రూటే 100. అవును, కేజీ 100 అని ఎప్పుడైనా ఎవరైనా అంటే రేర్గా 2 పళ్ళు వస్తాయి 100కి. జామకాయ 100కి 8 పళ్ళు ఈజీగా వస్తాయి, కనీసం 8 పళ్ళు వస్తాయి. 50 రూపాయల కిలో కూడా కొంటున్నాను జయ. నువ్వు ఇక్కడ మన రోడ్ల మీద కొంటే 80. మాకు అలవాటైన వాళ్ళు కూడా 80. రైతు బజార్ రోడ్డు మీదకి ఎర్రగడ్డ వైపు కనుక వెళ్తే 50 రూపీసే, శుభ్రంగా ఉంటున్నాయి చక్కగా. ఇందులో లోకల్ ఫ్రూట్ ఇప్పుడు అందులో కూడా మనకి హైబ్రిడ్ వచ్చేసింది. ఇంత ఏం రమ్మగారు, అసలు జామకాయ కూడా ఇంత కాయలు కనిపిస్తా ఉన్నాయి. ఇంత ఉంటుంది. మరి అంటే అది హెల్దీ అవునా కాదా అంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవేమో. అది ఒరిజినల్ చెట్టుకు కాసిన కాయే కాబట్టి ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది. ఫైబర్ ఉంటుంది, కండ ఉంటుంది, చక్కగా తింటే తొందరగా కడుపు నిండిపోతుంది. కానీ మీకు లోకల్ ఫ్రూట్ అంటే ఎరువు లేకుండా పెంచిన సాధారణంగా చెట్లకి కాసిన కాయలే ఎక్కువ హెల్దీ. అందులో నుంచి ఏమైనా టాక్సిన్స్ ఏమైనా మన శరీరంలోకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ ఇంతంత పళ్ళు కొంటున్నామా వాటిలలో పురుగులు కనపడుతున్నాయి, తెల్ల పురుగులు లొక్కలొక్కలాడుతూ. ఓసారి చూస్తే మళ్ళీ తినబుద్ధి కాదు. అదొక ఇబ్బంది కదా. కొంతమంది జామకాయలు కసక్కమనాలి, గట్టిగా ఉండాలి, ఆకుపచ్చగా కటిక్కాయలు అవి తింటారు. అవును, నాకు ఎల్లోగా ఉంటేనే ఇష్టం చేయ. పండాలి, మీకు పండాలి. ఈ కటిక్కాయ తింటే ఎకిళ్ళు వచ్చేస్తాయి నాకు. ఇక్కడ పట్టేస్తుంది, డెక్క పెట్టేయటం అంటారు చూడు, మింగుడు పడుతుంది, లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, పై ప్రాణాలు పైన పోతాయి. పచ్చికాయలు తినలేను నేను. కొంచెం దోరగా ఉంటే బెటరు, కొంచెం ఎల్లోయిష్గా మెత్తగా ఉంటే చాలా ఇష్టం నాకు. అవే తేన్పులు రావాలమ్మగారు? ఏం రాదు, పండితే బాగుంటుంది. ఈ పండిన జామ పళ్ళ జామ్ ఎక్సలెంట్గా ఉంటుంది జయ. జామ పళ్ళ జామ మనం చేసామా? చేయలే. చాలా సింపులే. జామపళ్ళు జామ్ చేసుకోవచ్చు. మా సిరి వాళ్ళకి బోడని జామపళ్ళు వస్తే అది జామే చేశానని చెప్పింది. అది చెప్పిన దాని తర్వాత నేను కూడా ఒక 3-4 సార్లు చేశాను. మరి బాగా మిగలు పడిపోయినాయి అనుకో,
అలాగా ఈ గింజల పార్ట్ ఉంటుంది కదా, దాన్ని స్కూప్ చేసేయటం. దీన్ని సన్నగా కోరేయండి. నేను బెల్లం వేసి చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక స్పూను నెయ్యి, ఊరికే కొంచెం అంటుకోకుండా ఉండడానికి నెయ్యి వేసా. ఒక కాయ ఎంత ఉందో దాంట్లో సగానికి బెల్లం వేసి కొంచెం స్టీల్ మూకుడులో వేసి బాగా దగ్గర పడినేసి చక్క ఇట్లా దగ్గరకు వచ్చాక చెండులా అయింది, తీసేసా. హల్వాలాగా వచ్చాక 4-5 రోజులు చపాతీల్లో వేసుకుని తినేసాం. హాయిగా ఉంది, తినడానికి బాగుంది. జస్ట్ గింజల పార్ట్ తీసేసా. గింజల పార్ట్ కూడా గుజ్జుగా ఉంటే మన చన్నీ ఉంటుంది కదా, దాని మీద వేసి రుద్దేసి గింజలు తీసేసి ఆ చిన్న గుజ్జు కూడా కలిపి, అందులో తీపి ఎక్కువ ఉంటుంది. చాలా సింపుల్గా పిల్లలకి పెట్టుకోవచ్చు. 4-5 రోజులు ఏమి ఇంకా ప్రిజర్వేటివ్ వేయలే, ఏం వేయలే, బెల్లం వేసి ఉడికిచ్చాం కదా, చక్కగా ఉంది, చాలా బాగుంది. ఈ రాత్రిళ్ళు తినద్దంటారు, మరి లేట్ నైట్లు తినద్దంటారు. పెందరాళ్ళే తింటే కొంచెం లైట్గా సాల్ట్, ఉప్పు చల్లుకుని తింటే కారం అక్కర్లా. మీకు నచ్చితే చేయొచ్చు, కానీ జామ పళ్ళు తినండి, దాన్ని ప్రోత్సహించండి. ఎవ్రీడే కనుక మీరు తింటే మన పొట్టకి కావలసినటువంటి డయటరీ ఫైబర్ని ఈ సీజన్లో చక్కగా అందించేస్తాం. అవును, చిన్న ముక్కలు కట్ చేసి, ఇవేంటంటే యాపిల్ లాగా మనం కట్ చేసిన వెంటనే రంగు మారిపోవటము, అవును, ఆ బాధ ఉండదు. అవును. ప్రయాణాల్లో క్యారీ చేయొచ్చు, స్కూల్కి పెట్టచ్చు, ఆఫీసులకి క్యారీ చేయొచ్చు. ఓ పండే బ్యాగులో పడేసుకున్నామా కొరుకుని తినచ్చు కోతిపిల్లలాగా అవును. ఒకటి. లేదా ముక్కలు కట్ చేసుకుని చిన్న టైట్ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే వాసన పాడవదు, రంగు పాడవదు. చక్కగా అక్కడ ఆకలిస్తే తినడానికి ఏవో ఉంటాయి కదా, కాలక్షేపం బఠానీలాగా జామకాయలు కాలక్షేపానికి తినచ్చు. ఓ 100 రూపాయలు పెడితే ఇన్ని పళ్ళు వస్తాయి, హాయిగా తినచ్చు కదా. అవును, ఒకసారి శుభ్రంగా కడగటం, దుమ్ము పడుతుంది కాబట్టి. పీల్ చేస్తారు చాలా మంది. చేయకూడదమ్మా. హిందీలో ఒక సామెత ఉంది, హిందీ సామెత ఇప్పుడు గుర్తు రావట్లేదు. యాపిల్ 100 రూపాయలకి ఒకటి కొన్నా తొక్క తీసి తినాలి, యాపిల్ చెక్కు తీసి తినాలి. హిందీ సామెతలు అంటే నిన్న మొన్నట పుట్టలేదుగా, 100 సంవత్సరాల క్రితం పుట్టిందే. 100 జామకాయలు 1 రూపాయికి లభించిన జామని చెక్కు తీయకూడదు, చెక్కే తీయకూడదు. జామకి 100% చెక్కుతో తినవలసిందే. హిందీ సామెత ఎవరికైనా గుర్తుంటే కింద రాయండి అమ్మా, దయచేసి, మర్చిపోయాను నేను. నిజంగానే అవునండి, యాపిల్ నువ్వు ఎంత ఖరీదు పెట్టి కొన్నా పీల్ చేయవలసిందే, దాని చెక్కుతో సహా తినద్దు, తినకూడదు, తినిపించకూడదు. జామ పళ్ళకి చెక్కులు తీయకూడదు, చెక్కుతో సహానే తినాలి. ఎందుకు అంటే దాని సిస్టమ్ అది అంతే. దాని తోళ్ళు ఏదో ఉండుంటుంది, మనకు అవసరమైనదే ఉంది. అందుకని జామ పళ్ళు శుభ్రంగా కడిగి మాత్రం తినండి. జామాకు రసం కూడా తాగుతారు? చెప్తాను. జామాకు రసము అంటే డైజెషన్కి అంటారు, కానీ జామ పళ్ళ ఆకులని కషాయం కాచుకుని నోట్లో పోసుకుని పొక్కులిస్తే పళ్ళు గట్టి పడతాయి. పళ్ళల్లో ఫ్లేక్ మనకి లోపల అట్లా పేరుకుపోతుంది, పచ్చపచ్చగా పెంకులుగా ఉంటుంది, అది ఊడొచ్చేస్తుంది. కానీ ఎవరైనా పంటలో సిమెంట్ పెట్టించుకుంటాం కదా, ఇది హోల్స్ క్యావిటీస్ వచ్చినప్పుడు తీసేసి సిమెంట్ పెడతారు, అది కూడా ఊడిపోతుంది. ఓహో, నిజంగా మొత్తాన్ని బయటికి తీసుకొస్తే పళ్ళు భలే క్లీన్ అవుతాయి. జామ పుల్లతో పళ్ళు తోముకోవటం చాలా బాగా ఉపయోగపడుతుంది. జామ పిందెల్ని ఎండబెట్టేసి పొడి చేసుకుంటారు, వాటితో పళ్ళు తోముకుంటే పళ్ళు భలే క్లీన్గా ఉంటాయి. మన దగ్గర చెట్టు ఉందనుకో, జామ చెట్టు చుట్టుపక్కల ఎక్కడో ఉంటాయా, చిట్టి పిందెలు ఉంటాయా, పిందెలు కోసుకొచ్చి ఎండలో పడేసుకుంటారు. ఇది చాలా పురాతన పద్ధతి, నాకు తెలుసు. వాటిని ఎండలో పడేస్తే 5-6 రోజులకు శుభ్రంగా ఎండిపోతాయి, కుళ్ళదు. ఎండలో డైరెక్ట్గా ఉంచితే ఎండిపోతాయి. సీజన్ మొదట్లో చేస్తారు. ఆ ఎండిపోయిన వాటిని రోట్లో వేసి దంచేసి మెత్తటి పొడి చేసి పెట్టుకుంటే పళ్ళు తోముకుంటే పళ్ళు క్లీన్గా ఉంటాయి. ఓహో, జామ చిగురులు ఉంటాయి కదా, చిగురు సంపల్సరీ అవి నోట్లో వేసుకుని నవిలితాయి, దుర్వాసన పోతుంది. నోట్లో బ్యాడ్ స్మెల్ ఉంటుంది కొంతమందికి, పాపం వీళ్ళకి ఏంటంటే రకరకాల ఏవో, ఒక్కొక్కసారి గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నోట్లో బ్యాడ్ బ్రీత్ ఉంటుంది. పళ్ళల్లో ఉండే పైరియా లాంటివి ఉంటాయి కదా, ఆ పాచి పేరుకుపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా అలాంటి సమస్య ఉంటుంది. జామ చిగురులు నవలండి, ఆ సమస్య సమూలంగా పోతుంది. రెగ్యులర్గా చేయాలమ్మా, ఏదైనా ఓసారి చేస్తే అదే కదా. జామాకులు కషాయం పుక్కిలించటము, జామ చిగురులు నోట్లో వేసుకొని నమలటము కూడా చాలా ఉపయోగపడుతుంది. పచ్చి జామకాయలతో చిన్న పచ్చడి కూడా చేస్తాను. చిన్న చిన్న ముక్కలు తరగండి, గట్టిగా ఉండాలి, కస్సు మనాలి, కత్తిపీటకి ఎదురు తరిగే ముక్క అయితే బాగుంటుంది. చిట్టి ముక్కలు తరగండి, ఉప్పు కారం కొంచెం ఆవపిండి, కొద్దిగా 1 స్పూను, 1 కాయ నిమ్మరసం కలిపేసేయండి, అది పక్కన పెట్టండి. అసలు అది జామకాయ ముక్కలని తెలియని కూడా తెలియదు. ఈ మజ్జిగలో నలుచుకోవడానికి మహా బాగుంటాయి.
అప్పుడప్పుడు మనం కొంటాం కదా, అవును. ఒక్కొక్క కాయ కట్టికాయ వాళ్ళు 5-4 కిలోలు 3 అవును. కిలోలు తీసుకున్నాం అనుకో, వాళ్ళు వేసేస్తారు అమ్మాయి వాళ్ళు తెలివితేటలుగా 2-3 కచ్చగా ఉన్నవి. కచ్చాకాయ వేస్తే ఆ పూటే కట్ చేసేయండి దాన్ని. ఓకే. ఓ 2 రోజులు ఉంటుందండి. బాగుంటుంది, 2 days ఉంటుంది. అంతకంటే ఏమిటి, ఇంత పచ్చడి చేయంగా మనం చేసేది ఒక ఎంత? కాయతో ఎంత ఒక చేస్తాం? కాయతో ఇంతే. ఒక చిన్న 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ ఆవపిండి. ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర వేయించిన మెంతి పొడి ఉంటే కనుక, ఎవరైనా నిలవ పెట్టుకునే అలవాటు ఉందా ఎవరికైనా ఆలోచించండి. మెంతులు బాగా వేయించి ముదురు రంగు వచ్చేలాగా, ఇంకో నిమిషం ఉంటే మాడిపోతాయి అనిపించాలి, అంత ఎరుపు రావాలి, దించేసేయండి. వాటిని చక్కగా గ్రైండ్ చేసి మెత్తటి పొడిని ఒక టైట్ డబ్బాలో వేసి పెట్టుకోండి. ఈ మెంతి పొడి ఉంటే మనకి అతివేడి చేస్తే మజ్జిగానంలో వేసుకుని తినచ్చు. ఏ కూరలో ఉన్న పప్పుల్లో కానీ, పులుసుల్లో కానీ, సాంబార్లో కానీ, ఇలా ఏవైనా కబుక్కుని చిన్న పచ్చళ్ళు చేసుకుంటాక దాంట్లో కొంచెం వేసుకోవటానికి బాగుంటుంది. మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఎలా చేసుకుంటామా, అలాగే మెంతి పొడి కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే. చాలా రోజులు బాగుంటుంది. పచ్చిది కాదు, వేయించింది. తర్వాత ఆవు పొడి బయట ఉంచితే చేదెక్కిపోతుంది. అవును. నేను ఆవు పిండి ఏం చేస్తానంటే ఇట్లా సన్నావాలా వేస్తే గ్రైండ్ చేసి ఉప్పు కలిపేస్తా సరిపడా. సగం కంటే తక్కువ కలుపుతాను ఉప్పు. ఒక చిన్న గ్లాస్, ఒక అంత గ్లాస్ ఆవాలు గ్రైండ్ చేశాను అనుకో, సగం గ్లాస్ ఉప్పు కలిపేసి చిన్న టప్పర్వేర్ డబ్బాలో వేసి, అదే మన టైట్ ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఓకే. గబుక్కుని పచ్చళ్ళల్లో, కూరల్లో కొన్ని ఆవు పెట్టుకుంటాము, పులిహారలో ఆవు పెట్టుకుంటాము, అవును. అది ఎత్తి కలిపేసుకోవచ్చు. బయట పెడితే మాత్రం చేదెక్కిపోతుంది ఆవ. ఓకే. బయట ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వెంటనే ఫ్రీజర్లోకి వెళ్ళాలి డబ్బా, బాగుంటుంది అప్పుడు. అప్పటికప్పుడు ఇన్నే ఆవాలు గ్రైండ్ చేయాలంటే మనం మిక్సర్లో మాట వినొద్దు, అవును, కష్టం కదా. నూరటానికి మీకు రోళ్ళు రోకళ్ళు ఉండకపోవచ్చు. మీరు ఆవపిండి కలపండి, చిన్న ఫ్రెష్ పచ్చడి ఎంత బాగుంటుందో. కీర దోసకాయలతో చేసుకుంటాం మనం, బుడిది గుమ్మడికాయతో చేస్తాము. అట్లాగే ఈ పచ్చి జామకాయలు చిన్న ముక్కలు తరిగేసి చిన్న పచ్చడి చేస్తే నోట్లో వేసుకుని తినడానికి కూడా బాగుంటాయి. ఈ సీజను ఆవ, మనం ఇలా చిన్న ఆవ పచ్చళ్ళకి మంచి సీజన్. దీనికి ఏంటంటే బజార్ నుంచి కొనుక్కొచ్చిన కాయ కంటే చెట్టు ఉంటే తెంపుకుని చేసుకుంటే బాగుంటుంది పచ్చడి. అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అంటే తీపి ఉండదు కదా, సప్పగా ఉంటుంది, కసకసలాడతాయి ముక్కలు, అదే రుచి దానికి. చేసుకుంటే అలా చేసుకోండి. కానీ ఈ సీజనల్ ఫ్రూట్ని, లోకల్ ఫ్రూట్స్ని ఎంకరేజ్ చేయండి. ఈ పెద్ద జామ పళ్ళకి వెళ్ళకుండా అంత సైజు ఉండేది, మీడియం సైజు ఉండే కాయల్ని తినండి, తినిపించండి. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు యాపిల్స్ తీసుకెళ్ళాలని భావించకండి. రేట్ తక్కువైనా చీప్గా తెచ్చారని ఎవరు అనుకోవద్దు కూడా, అనుకోవద్దు. చీప్ అండ్ బెస్ట్. 1-2 పళ్ళు తిన్నా ఏం కాదు, హాయిగా హ్యాపీగా తినండి. జామకాయల్ని ప్రోత్సహించండి. ఇవాళే స్టార్ట్ చేద్దాం. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు జామకాయలు మోసుకెళ్ళండి, వాళ్ళు మనం సరదాగా కూర్చొని తినేయచ్చు, అంతే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అవునండి, చాలా బాగుంది రమ్మగారు ఐడియా. నమస్తే అండి. నమస్తే.